సరిపోదా శనివారం 2 hours 50 minutes రన్ టైమ్ తో ఎంతో హైప్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఎలా ఉందో చెప్పే ముందు మీలో ఎవరైనా థియేటర్ లో మంచి సౌండ్ కి ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలో జేక్స్ బిజర్ గా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్ లో మామూలుగా లేదు. దానికోసం అయితే తప్పకుండా థియేటర్ లోనే చూడండి. ఎందుకో ఈ పాయింట్ స్టార్టింగ్ లోనే చెప్పాలనిపించింది అని చెప్పేశారు. ఇప్పుడు సినిమా ఎలా అనిపించిందంటే నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ నే మంచి సెట్టింగ్ ఉన్నప్పటికీ ఎంగేజింగ్ డ్రామా లేక స్లో అయిపోయి సెకండ్ హాఫ్ యావరేజ్ అనే ఫీల్ వచ్చింది. ఓవరాల్ మూవీ అయితే చూడొచ్చు కానీ సెకండ్ హాఫ్ స్లో అవుతుందని మాత్రం మైండ్ లో ఉంచుకోండి. సెకండ్ హాఫ్ ని కానీ ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే కంప్లీట్ ఎంటర్టైనర్ అయి ఉండేది. అప్పుడు ఈ స్లో అనే పదమే యూజ్ చేసేవాడిని కాదు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా బాగుంది. 1.5 hours లాంగ్. మార్నింగ్ 7:25 స్టార్ట్ అయ్యి 8:55 ఇంటర్వల్ వచ్చేది పద్ధతి, కానీ ఎంటర్టైనింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే కన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే ఎదిరింది కానీ ఈ సోకులపాలెం సెట్టింగ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సీన్స్ లో ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ లో ఈ సోకులపాలెంలో చేసిన చూపిస్తే అదే విక్రమార్కుడు స్టైల్ లా అనిపించి ముందే పని చేసి ఉండొచ్చు కదా అనే ఫీల్ వచ్చింది. నాకు అదే డౌట్ ట్రైలర్ చూసినప్పుడు నుండి, ఒకరికొకరు హీరో విలన్ ఫేస్ ఆఫ్ తప్ప ఇంకా ఏముంటుంది అని. సెకండ్ హాఫ్ లో స్టోరీ వైజ్ ఎంతకంటే ఏం లేదు. కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని మాత్రం డ్రాగ్ చేస్తున్నట్టు క్లియర్ గా ఫీల్ అవుతాం. పర్ఫార్మెన్సెస్ వైజ్ నాని గారు అండ్ దసరా తర్వాత మళ్ళీ యాక్షన్ మోడ్ లో 40 years ఏజ్ అంటే నమ్మలేని యంగ్ లుక్స్ తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్యామిలీ చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటే ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సూర్య తన కోపాన్ని చూపించుకోవడానికి ఒక రోజుని సెలెక్ట్ చేసుకుంటాడు చిన్నప్పుడు. అసలు అది ఏ రోజు, ఎందుకని ఆ రోజునే సెలెక్ట్ చేసుకున్నాడు, అందువల్ల అతను పెద్దయ్యాక ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ స్టార్టింగ్ 20 minutes టైటిల్ జస్టిఫై చేస్తూ ఇచ్చిన చైల్డ్హుడ్ ఎపిసోడ్. సూర్యగా నాని గారు, దయగా ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్సెస్, ఇంకా హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ గారు థరోలీ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మంచి యూనిక్ షాట్స్ తో ఉన్న సినిమాటోగ్రఫీ, సాంగ్స్, సెకండ్ హాఫ్ లోనే యాక్షన్ డిజైన్, ఇంకా ఇంటర్వెల్ తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యే ఒక ఫైట్ సీన్. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ అలా గ్రాఫ్ పడిపోతుంది. సోగలపాలెం ఎమోషన్స్ అయితే నాకు అంతగా అనిపించలేదండి. ఎంతో కన్విన్సింగ్ గా ఎంత బాగా స్టార్ట్ అయిందో ఎండింగ్ కి వెళ్తున్న కొద్దీ రైటింగ్స్ లోనే మ్యాజిక్ పోయింది అనిపించింది. అండ్ ఎస్జే సూర్య గారి రోల్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఈ సెకండ్ హాఫ్ లో. ఎమోషనల్ ఫీల్ అసలు అంతగా ఏమనిపించలేదు. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కోసం అయితే తప్పకుండా చూడొచ్చు. సెకండ్ హాఫ్ ని డల్ అయింది. థియేటర్ లో చూసే ఎలిమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి, ఇంకా మీరే డిసైడ్ అవ్వండి. ఫస్ట్ హాఫ్ హై ఎంటర్టైన్మెంట్ ఫాలోడ్ బై బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు ఎన్ని రివ్యూలు వచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.